హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి. బయటకైతే వెళ్ళొచ్చాననమాట. కొంచెం నీరసంగానే ఉంది. ఇక అయినా సరే వీడియో పెట్టాలి కదా అని చెప్పేసని ఇక వీడియో అయితే స్టార్ట్ చేశాను. క్విక్‌గా అయిపోయే కర్రీ ఒకటి చూపిస్తానండి. సింపుల్ కర్రీ అనమాట. బయటికెళ్ళొచ్చినోళ్ళు తొందరగా కుకింగ్ చేయాలి అంటే చాలా అలసటగా ఉండి చేయలేరనమాట. బట్ అయినా సరే ఇంక నేను మరి సాయంత్రానికి భోజనం ఉండాలి కాబట్టి ఇక ఈరోజైతే నేను సింపుల్‌గా అయిపోయే 4 కోడిగుడ్లతో ఉల్లిపాయ, టమాటా గుజ్జు కూర అయితే చూపిస్తున్నానండి. అది ఎలాగంటే నేను ఎలా చేస్తానంటే ఈ వీడియో మీరు చూసేసేయండి. చక్కగా మీకు అర్థమైపోతుందనమాట. నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. అలాగే టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇందులో చక్క పులుపులుగా కొంచెం కారంగా చాలా బావుంటుందనమాట. అది గాక బయట వర్షం కూడా పడుతుందనమాట. అయితే నేను 5, 6 టమాటాలు తీసుకున్నాను. ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీంట్లో ఈ కర్రీలో కొత్తిమీర బాగా ఏసుకోవాలండి. టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఇక అవన్నీ అయితే నేను శుభ్రంగా కడిగేసేసుకొని శుభ్రంగా కట్ అయితే చేసేసుకున్నానండి. అలాగే ఎగ్స్ కూడా శుభ్రంగా నేను వాష్ చేసేసుకొని తోలు పైన ఉన్న షెల్ అంతా తీసేసుకొని అన్నీ రెడీ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడైతే మనం కర్రీ అయితే చేసేసుకుందామండి. చాలా నీరసంగా ఉంది. బట్ మరి సాయంత్రం పిల్లలు భోజనం చేయాలి, మా వారు భోజనం చేయాలి. అది కాక మేము మార్నింగ్ బయటకి వెళ్ళేటప్పుడు భోజనం చేసి వెళ్ళలేదండి. టిఫిన్ కూడా ఏం చేసి వెళ్ళలేదనమాట. సో చాలా ఆకలిగా ఉందనమాట. ఇక అందుకని నాకు ఇంట్లో ఏమున్నాయని చూస్తే ఫ్రిడ్జ్‌లో ఎగ్స్ ఉన్నాయనమాట. ఇక అందుకని ఇక టకటకమని ఇకైతే చేసేస్తున్నాననమాట. అలాగే మీకు కూడా క్విక్‌గా అయిపోతుంది కదా అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకైతే నేను షేర్ చేయడం అయితే జరుగుతుందనమాట అండి. ఇక స్టవ్ అయితే వెలిగించేసి బాండీ అయితే పెట్టేసేసానండి. ఆయిల్ వేసేసుకున్నాను ఒక 5 స్పూనుల దాకా. వేసుకొని అది కాగనిచ్చి కొంచెం మెంతులు వేసుకున్నానండి. కావాలంటే మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర అవైలబుల్‌గా లేదు. నేను జీలకర్ర వేయలేదు. మీకు అవైలబుల్‌గా ఉంటే మీరు చక్కగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసేసుకున్న తర్వాత మెంతులు వేసుకున్న తర్వాత అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని మన కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కర్రీకి సరిపడా పసుపు అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే కల్లుప్పు అయితే వేసాననమాట. మీ కల్లుప్పు వేసుకోవచ్చు. ఈ కర్రీ కల్లుప్పు వేస్తేనే చాలా బాగుంటుందన్నమాట. కల్లుప్పు లేకపోతే మీరు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇకైతే మనకి ఈ ఉల్లిపప్పు అనేది చక్కగా ఎర్రగా బాగా మగ్గాలన్నమాట అండి. మగ్గిన తర్వాతే మనం టమాటాలు అనేది వేసుకోవాలన్నమాట. అయితే నేను ఒక పక్కన రైస్ కూడా పెట్టేసేసానండి. ఒక పక్కన కర్రీ కూడా అయిపోతుందన్నమాట. 2 వేడివేడిగా అయిపోతే తినేస్తారు కదా అని చెప్పేసి ఇకైతే చక్కగా కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను. సో ఇక చూసారండి, ఉల్లిపాయలు ఈ రకంగా మగ్గితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుందనమాట అండి. అలాగే టమాటాలు కూడా చక్కగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట అండి. ముక్కలు ముక్కలుగా పైకి కనిపించేలాగా కాకుండా ఈ కర్రీకి అలా టమాటాలు కూడా బాగా మగ్గిపోతే చక్కగా అప్పుడు మనం కారం వేసుకోవాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది. మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కూడా మనకి చికాగ్గా అనిపించకుండా చక్కగా ముద్దతో పాటు మనం కలిపి తినేసేసేయచ్చు అనమాట. అట్లా వండుకుంటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. చపాతీ బాగుంటుంది, అలాగే ఫుల్కాకు కూడా బాగుంటుందండి. బట్ రైస్కి అయితే ఇంకా బాగుంటుందన్నమాట. మేము ఎక్కువ శాతంగా నేను ఇలాగే వండుతూ ఉంటాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఇలా. మా పిల్లలనే కాదు, మా ఇంట్లో అందరూ ఇలా ఎక్కువ ఇష్టంగా తింటామనమాట. అంటే కొత్తిమీర ఎక్కువ వేసి నేను ఈ కర్రీ అనేది చేస్తాను. సో అయితేనండి ఇక బయటకైతే వెళ్ళామని చెప్పాను కదండి. అసలు ఏమి వర్షం అండి బయట, అసలు చాలా వర్షం అనమాట. విజయవాడ అంతా ఫుల్లుగా ఎక్కడికక్కడ మునిగిపోయినాయండి అనమాట. ఆ రకంగా పడిందనమాట అండి రెయిన్ అనేది. అసలు నేనైతే ఈరోజు ఏమి తిరిగాను అండి, అసలు చాలా చాలా తిరిగాను అనమాట. సో ఫైనల్గా అయితే ఫైనల్గా అయితే నాకు మిక్సీ అయితే కుదిరిందనమాట. మిక్సీ అయితే తెచ్చుకున్నాను అనమాట. సో ఇక అటు మాటల్లో పడి ఇటు కర్రీ మర్చిపోతానని అనుకుంటారేమో. ఏం మర్చిపోనండి, మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం టమాటాలు వేసుకున్న తర్వాత చక్కగా సిమ్లో మగ్గనివ్వాలండి. సిమ్లో మగ్గితే మనకి టమాటాలు చక్కగా మెత్తగా మగ్గిపోతాయి అనమాట. హైలో పెట్టేసేసి తొందరగా అయిపోవాలి అనుకుంటే అవ్వదండి. టమాటా ముక్కలల్లో సిమ్ పెడితేనే చక్కగా మగ్గుతుందనమాట. టమాటా ముక్కలు మగ్గాలంటే మనం సిమ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం చక్కగా గుజ్జుగా ఉడకాలి అంటే మనం హై ఫ్లేమ్ లేదా ఉడికించాలన్నమాట అండి కర్రీ అనేది. సో అయితే మనం కారం వేసేసుకున్న తర్వాత నేను కారం ఒక 3 స్పూన్లు అయితే వేసుకున్నానండి. అలాగే ఇప్పుడు మనం చక్కగా ముందే ఒలిచిపెట్టుకున్న ఎగ్స్ అనమాట. ఇలా మనం చక్కగా చాకుతో చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకుంటే ఆ గ్రేవీ అనేది ఎగ్ లోపలికి వెళ్ళి చక్కగా టేస్ట్గా ఉంటుందన్నమాట అండి. అయితే ఎగ్స్ వేసేసుకున్న తర్వాత నేను ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసానండి. మీకు ఎక్కువ
గుజ్జు కావాలి అనుకుంటే మీరు ఇంకొక గ్లాస్ కూడా వాటర్ వేసుకోవచ్చు అనమాట. బ్రహ్మాండంగా వేసేసుకొని బాగా ఉడకనివ్వాలండి. బాగా ఉడికితేనే ఆ కర్రీ అనేది టేస్ట్ వస్తుందనమాట. ఆ ఎగ్స్‌లోకి ఆ పులుసంతా వెళ్ళి చక్కగా చాలా టేస్ట్‌గా ఉంటుందనమాట అండి. చాలా చాలా బావుంటుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ కర్రీయేగా అని చెప్పేసి అని అనుకుంటారేమో. వండే విధానంలో ఈ కర్రీ వండితే అసలు తృప్తిగా భోజనం చేస్తారండి చక్కగా. సో, ఇక అయితే నేను ఆహ్ చిల్లీ పౌడర్ వేసాను, ఎగ్స్ వేసాను, అలాగే సరిపడా వాటర్ కూడా వేసానండి. వేసేసి కొత్తిమీర బాగా చక్కగా బాగా దిట్టంగా వేసుకోనండి. చాలా బావుంటుందండి. నా మాట మీరు నిజంగా అండి మీరు చెప్పిన మాట నిజమే గంగగారు అని చెప్పేసి మీరే నాకు కమెంట్ చేస్తారనమాట. అంత బావుంటుంది కొత్తిమీర ఎక్కువ వేసి చేసుకుంటే. సో, మనకి చూసారా మనం దగ్గర దగ్గర గ్లాసున్నర వాటర్ అయితే వేసుకున్నాము. మనకు చక్కగా చూసారా ఎంత గుజ్జుగా ఉడికిందో అండి. అలా గుజ్జుగా ఉడికితే మన అన్నంలో కలుపుకొని తింటానికి కూడా చాలా బావుంటుందనమాట. సో, ఈరోజు ఫుల్ వీడియో పెట్టలేనేమో అని అనుకున్నానండి. బట్ అయినా సరే మీరు మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు అని చెప్పేసి అని మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నేను ఈ వీడియో అయితే పెడతాం జరుగుతుందనమాట అండి. సో, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగ సపోర్ట్ చేయండి. ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. ఇక అయితే కర్రీ మనకి ఫైనల్ స్టేజ్‌కి అయితే వచ్చేస్తుందనమాట. ఫైనల్ స్టేజ్‌కి వచ్చేటప్పుడు మళ్ళీ మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసుకునే ముందు మనం మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంత అన్ని సార్లు వెయ్యాలా అని చెప్పేసి అనుకుంటారేమో. వేస్తేనే ఆ కర్రీ టేస్ట్ వస్తుందండి. సో, ఈరోజు ఇదేనండి. చాలా సింపుల్ వీడియో అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు మన వీడియోని మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వంటలతో మీ ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. మీ గంగా అండి. ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అలాగే అందరికీ గుడ్ నైట్ అండి. బాయ్ బాయ్.